నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ తెలుగు. నేషనల్ పార్టీగా కాంగ్రెస్ ఎంతో అభివృద్ధి చెందింది. ఎంతోమంది సీనియర్ నేతలు, తలపండిన నేతలు అందులో ఉన్నారు. కానీ అధికారం లేకపోయినా కూడా పార్టీ మారకుండా తిరిగి ఈసారి బౌన్స్ బ్యాక్ అయ్యి వచ్చిన కాంగ్రెస్ నుంచి కొంతమంది నేతలు పోటీ చేస్తూ ఉన్నారు. అందులో మరి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. ఇండస్ట్రియలిస్ట్గా, సేవకుడిగా కూడా ప్రజల మనసు దోచుకుంటున్న ఆయన ఈసారి మహేశ్వరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి ఇక్కడున్న పరిస్థితులు, ఆయనకి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఏ విధంగా ఆయన ముందుకెళ్తున్నారు, ఆ విషయాలు ఆయన మాటలను మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారమ్మా. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, మీ సిబ్బందికి అందరికి కూడా నమస్కారాలు. పదవి ఒకటి ఉంటే మనం సెల్ఫ్గా ఆ ప్రెస్టేజ్ ఇష్యూని మనం అనుభవిస్తూ ఉంటాం తప్పితే పదవులే పరమావధిగా ప్రస్తుత రాజకీయాలు మారిపోయినాయి, చాలా చండాలం అయిపోయినాయి. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా అసలు ఇప్పుడున్న ఈ జంపింగ్ జపాంగుల నుంచి ఒకవేళ అధికారం లేకపోయినా కూడా, అంటే ఒక సక్సెస్ఫుల్ ఎమ్మెల్యేగా మీరు మేడ్చల్లో 2009 నుంచి 2014 వరకు ఉండి కూడా తర్వాత అధికార రుచి తెలిసి ఇంకొకసారి పార్టీలోకి ఎక్కడికి మారకుండా ఉండిపోయారు. అసలు కంప్లీట్గా మీ ప్రస్థానం గురించి ఒకసారి మీ మాటల్లో. నేను సేవకుడే నాయకుడు అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాము, ప్రచారం చేశాము, గోడల మీద రాశాము. సో సేవ చేయాలనుకుంటే లీడర్ కావక్కర్లేదు, సేవ చేసి లీడర్ కావాలి అనే కాన్సెప్ట్లో నేను కేఎల్ఆర్ ట్రస్ట్ పెట్టి 90స్లోనే నేను కేఎల్ఆర్ ట్రస్ట్ స్థాపించి సేవ మొదలుపెట్టాను. ముఖ్యంగా వ్యవసాయదారులను, వ్యవసాయ కూలీలకు ఆదుకోవాలి అనే ఉద్దేశంతో వ్యవసాయం అంతా వర్షాధారితం మీద ఆధారపడి ఉండటం వలన వర్షాకాలంలో నేనే పంటలు, మిగతా కాలంలో మంటలు, అసలు అందరూ ఖాళీగా ఉండేది ఊర్లలో. సో దానికి గాను వర్షాల మీద ఆధారపడకండి, భూగర్భ జలాలపైన ఆధారపడండి అని కాన్సెప్ట్ తీసుకొచ్చా నేను. సో దానికి గాను అప్పుడు ఎవరికి తెలియదు, ఈ భూగర్భ జలాలను తీసి వ్యవసాయం చేయాలి అంటే బావి దవ్వాలి అనే కాన్సెప్టు, లేదా చెరువులో ఉన్న నీళ్ళని వాడుకోవాలనే కాన్సెప్ట్ తప్ప భూగర్భ జలాలను వాడుకోవాలనే కాన్సెప్టు అంతకంటే ముందు లేదు. సో నేను క్రియేటివ్గా ఆలోచించి, ఉన్నప్పటికీ రీచబుల్లో లేదు, ఎక్కడైనా ఉంటే కూడా అమెరికన్ కంపెనీ, జర్మన్ కంపెనీ, స్వీడన్ కంపెనీస్ మాత్రమే ఉండి ఆ మామూలు వ్యక్తికి అది రీచ్లో లేకుండా ఉండే పరిస్థితిలో ఇది నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కనుక ఆ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో చేశా. మొట్టమొదటి నేను లెక్చరర్గా జాబ్ చేశా. 1980స్లో జాయిన్ అయినా 84 వరకు లెక్చరర్ జాబ్ చేసి 85లో ఈ వ్యవసాయానికి సంబంధించిన పని చేయాలనే ఉద్దేశంతో ఈ డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్స్ అంటే బోర్వెల్ మిషన్స్ అంటారు. సో అదొక తక్కువ ఖర్చుతోటి ఈక్విప్మెంట్ తయారు చేయాలి, తక్కువ ఖర్చుతోటి డ్రిల్లింగ్ కావాలి, 3 అందరికీ తెలియజేయాలి. ఈ భూగర్భ జలాలను వాడితే మీకు 365 డేస్ వ్యవసాయం చేయొచ్చు అనే కాన్సెప్ట్ని వాళ్ళ తలకాయలకు ఎక్కియాలి అనే ఉద్దేశంతో ఆ ఈక్విప్మెంట్ తయారు చేయటం, ఆ ఈక్విప్మెంట్లను ప్రదర్శించటం, డీజిల్ వేసుకోండి, బోర్ వేసుకోండి అని కాన్సెప్ట్ తెచ్చా. అంటే ఉచితంగా బోర్వెల్ వేసుకున్నట్టే, అంటే ఈక్విప్మెంట్కు ఛార్జీ అక్కర్లేదు, దేనికి ఛార్జీ అక్కర్లేదు, అవసరం ఉన్నంతనే 5,000 రూపాయలు, అంటే ఆ రోజులలో 40-50 వేలకు అయ్యేదాన్ని మనం 4-5 వేల రూపాయలు డీజిల్ వేసుకోండి, బోర్ వేసుకోండి అనే కాన్సెప్ట్ని ఇవ్వటం జరిగింది. అట్లా ఈ భూగర్భ జలాలు వాడటం వలన 365 డేస్ వ్యవసాయం మొదలైంది. అంతకంటే మొదలు 6 మంత్స్ వ్యవసాయం ఉండేది వర్షం పడ్డప్పుడే. సో ఆ తర్వాత ఏమైంది, 365 డేస్లో ఆ వ్యవసాయదారుడు ఒక వ్యవసాయం చేయటంతో పాటుగా కూలీలకి 365 డేస్ వర్క్ ఇచ్చిన వాడి కింద కన్వర్ట్ అయినాడు. ఈ వ్యవసాయదారుడు 3 క్రాప్స్ పండించటం మొదలుపెట్టాడు, కూలీలకు 365 డేస్ వర్క్ దొరకటం మొదలైంది. సో అట్లా ఆ కాన్సెప్ట్ బిల్డ్ చేశాను. తర్వాత దీనికి విద్యాభివృద్ధి చెయ్యాలి, సమసమాజం సమాన విద్యతోనే సాధ్యం, విద్యతోనే సాధ్యం అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చా. ఊర్లలో 5వ తరగతి వరకు క్లాసులు ఉంటాయి, ఒక టీచర్ మాత్రమే ఉండేది. అప్పుడు నేను ఏం చేశానంటే, ఒకటే దెబ్బకి 2 పిట్టలని, ఊర్లో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉద్యోగం ఇవ్వాలి, అదే ఊర్లో ఆ స్కూల్లో పనిచేయాలి. సో అట్లా 5 తరగతులు ఉంటే 5 మంది టీచర్లు ఉండాలి అని చదువుకున్న అన్ఎంప్లాయిడ్ యూత్ని టీచర్లుగా అపాయింట్ చేశా. ఇది 25 ఏళ్ల కింద చేశా. సో అప్పుడు ఏమైంది, విద్యాభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో
అప్పుడు దాన్ని గవర్నమెంట్ దాన్ని విద్యా వాలంటీర్ సిస్టమ్ అని అది ప్రభుత్వ పథకం కింద కన్వర్ట్ అయింది. అది నేను ప్రయోగాత్మకంగా వందల మంది టీచర్లను పెట్టిన తర్వాత అది సక్సెస్ఫుల్ ఉందని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. అప్పుడు 600 రూపాయలే నేను ఇచ్చాను ప్రతి పిల్లోడికి. ఎందుకంటే అదే ఊర్లో ఉంటాడు, ఆ ఇల్లు కిరాయి లేదు, తిండి ఖర్చు లేదు, అదే ఊర్లో ఉన్నాడు, ఒట్టిగానే ఏ పని లేకుండా ఉన్నాడు కనుక అతను దాన్ని ఇమీడియట్గా అట్రాక్ట్ అయిపోయాడు. తర్వాత పిల్లల తల్లిదండ్రులు కూడా అట్రాక్ట్ అయిపోయారు, మా పిల్లలకు మంచి చదువు దొరుకుతుందని. సో అక్కడ నేను ఒక రెవల్యూషనిస్ట్గా ఒక మార్పు దిశగా పనిచేసే వ్యక్తి కింద నేను ఒక వినూతనమైన పద్ధతి అది అప్పుడు ఆ రోజులలో ఆ వినూతనమైన పద్ధతిని కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల ప్రతి వ్యక్తి నా గురించి గొప్పగా చెప్పుకోవటం మొదలైంది. తర్వాత నన్ను ఇట్లా టచ్ చేయడానికి కూడా ఫైట్ చేసేది. నేను ఇట్లా నిలబడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చి అట్లా పోయేది. సో అట్లా సేవ చేసి పాపులర్ అయిన తర్వాత ఫోర్స్ చేసి నన్ను రాజకీయాలకు తీసుకొచ్చిన పివి నరసింహారావు వీళ్ళందరూ. ఫోర్స్ అంటే అప్పటికే ఆయన పివి నరసింహారావు గారు, నేను అప్పటికి ఇండస్ట్రియలిస్ట్ని కనుక ఈ ప్రభుత్వాలు ఆఫీసర్లు వేగ నిరోధకులుగా ఉన్నారు వీళ్ళు. అప్పటికి ఎట్లుందంటే ఒకటి ఏదైనా నువ్వు తయారు చేయాలంటే అది తయారు చేయాలంటే లైసెన్స్ రాజు ఉండేది. తర్వాత అంబాసిడర్ కారు ఒట్లుందో అట్లనే ఉండేది. ఎందుకంటే దాంట్లో ఏదైనా మార్పు చేయాలంటే అప్రూవల్ కోవాల్సి ఉండే. సో తర్వాత లిబరలైజేషన్ పాలసీ పివి నరసింహారావు దేవటం వల్ల అది అప్పుడున్న ప్రకారం ఉన్న అడ్డంకులు, ఇప్పుడు మేము విదేశాలు తిరగాలంటే $200 కంటే సంవత్సరానికి ఎక్కువ ఇయ్యం, అట్లా లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఉండే. లిబరలైజ్ చేయటం వల్లనే మనం ప్రపంచమంతా చూడగలిగాం, ప్రపంచమంతా ఏం జరుగుతుందో చూడగలిగాం. మనం ప్రపంచానికి అనుగుణంగా మనం ఏ విధంగా చేర్పులు మన ఈక్విప్మెంట్లలో తీసుకురావాలి, ఆలోచన విధానంలో మార్పు తీసుకురావాలి అనేది చాలా నచ్చి నేను ఆయన పాజిటివ్గా ఉన్న టైంలో నో యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ ఆల్సో అంటే అప్పుడు నేను పార్లమెంటుకు ఎవరైనా కూడా సర్పంచ్కి వెళ్ళి పైకి వస్తారు, నేను పైకి వెళ్ళి కిందకి పోతున్నా. నేను డైరెక్ట్గా హైదరాబాద్ పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది. అట్లా రాజకీయ ప్రస్థానం. సేవకుడు నాయకుడిగా మారాలి అని సేవ మొదలుపెట్టి నాయకుడిగా మారటానికి ప్రయత్నం చేశాను. సూపర్ అండి. లక్ష్మారెడ్డి గారు, అంటే ఆ టైంలో మీరు చూసిన పాలిటిక్స్కి ప్రజెంట్ రన్ అవుతున్న పాలిటిక్స్కి చాలా మార్పు వచ్చింది. ఈ మధ్య కాలంలో ఉన్న మాకే ఇంత మార్పు చేంజ్ చేసిన ఆ రోజులు అలా ఉండేదా అని అనుకుంటున్నాం మీరు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి ఇప్పుడున్న రాజకీయాల్ని మీ మాటల్లో ఎలా వర్ణిస్తారు? విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి దిగిపోయిన తర్వాత ఆయన ఇంట్లో నీళ్లు లేవు తాగటానికి. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంట్లో నీళ్ళ కరువు ఉంది. నాకు రామరెడ్డి అని ఒక రెవెన్యూ మినిస్టర్ ఉండే, అంతక్కడ మళ్ళీ నాకు రిఫర్ చేశాడు, మాజీ ముఖ్యమంత్రి గారి ఇంట్లో నీళ్లు లేవని. ఆయన ఇంట్లో నీళ్ళు లేకపోవటం ఏందని పాతాళ లోకం ఉన్న నీళ్ళు తీసుకొస్తాని బోర్వెల్ మిషన్ తీసుకుపోయి బోర్ వేసి ఆయనకు నీళ్ళు అందించగలిగా. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎవరిని కూడా నన్ను ఎప్పుడు కూడా అడగలేదు. ఒకరోజు నన్ను పార్టీలో రాజకీయంగా నువ్వు రావాల్సిందే అని విజయభాస్కర్ రెడ్డి గారు నన్ను రమ్మన్నప్పుడు కూడా నేను పార్టీకి ఫండ్ ఇస్తాను సార్ అంటాను. నేను ఆఫర్ ఇచ్చాను. నో సారీ, వీ విల్ నాట్ టచ్. నువ్వు ఇప్పుడే వస్తూ నువ్వు పార్టీకి ఏం చేసేది, నో ఐ విల్ నాట్ టచ్ అని పైసలు ముట్టుకోలేదు. నేను చందా ఇస్తా అంటే కూడా తీసుకోలేదు. అంటే అప్పటి రోజులు అవి. చనిపోయేటప్పుడు బిల్లు మందులు కట్టాలంటే కూడా లేని పరిస్థితి. అంటే అప్పుడు విలువలకు ఎంత, మాటకు ఎంత విలువ, ఫాలోయింగ్కి ఎంత విలువ. నా ఫాలోవరు అంటాను ఒక ఆయన గొప్పగా చెప్పుకుంటే, నా బాసు అని అవతలోడు చెప్పుకునేది. ఇప్పుడు సిద్ధాంతపరంగా పోరాటం చేసేది. ఇప్పుడు సిద్ధాంతం లేదు. ఈరోజు ఈ కండువ రేపు ఆ కండువ కప్పుకుంటున్నారు. సో సిద్ధాంతం పోయింది, విలువలు పోయినాయి, రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ధనరాజ్యం కింద మారిపోయింది. మామూలోడు పంచాయతీ మెంబర్ కూడా కాని పరిస్థితికి ఏర్పడింది. ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకే మేము ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. సేవకుడే నాయకుడని కానీ, గోడల మీద రాపిచ్చాం, నోటు ఇచ్చినోనికి ఓటు వేయకండి అని కానీ, సో మంచి వ్యక్తులు రాజకీయాలకు రండి అని ట్రైనింగ్ ఇవ్వటం కానీ, ప్రతి పిల్లోడు మీరు మంచి నాయకులుగా మారండి అని స్కూళ్ళల్లో కాలేజీలలో ట్రైనింగ్లు ఇవ్వటం కానీ, అబ్దుల్ కలాం గారి అండర్లో మేము పనిచేస్తూ మేము ఈ లీడ్ ఇండియా ఉద్యమము కూడా ఈ రాజకీయాలకు చదువుకున్నాడు ఓటుకే వేయటానికి పోవట్లేదు. సో విలువలున్నోడు రాజకీయాలకు నేను రానంటున్నాడు, రాజకీయాలను నేను నిలబడను అంటున్నాడు. మంచోడు ఎవడని రాజకీయాలకు పోతా అంటే చిచి నువ్వు పోకంటున్నాడు. సో ఇప్పుడు పార్లమెంట్లలో, అసెంబ్లీలలో ఇదివరకు అందరూ స్టాల్వర్డ్స్ ఉండేది. ఇప్పుడు
ఇప్పుడు అసలు అరుచుకోవటం కొట్టుకోవటం తప్పితే వేరేది కనబడని పరిస్థితికి దిగజారిపోతూ ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది. భ్రష్టు పట్టిపోయే ప్రమాదం ఉంది. సో కనుక అందుకే నేను ఇక్కడికి వచ్చా. ఈ పార్టీలు మారటం కూడా ఇది నేరం ఘోరం. సో పార్టీలు మారిన వాళ్ళని కూడా జనం ఒడగొట్టాలి అనే కాన్సెప్ట్ కూడా 12 మంది కాంగ్రెస్ వాళ్ళు పార్టీ మారిన వాళ్ళను ఒడగొట్టండి అని రాహుల్ గాంధీ గారు ఆదేశాల ప్రకారం ఈ 12 మందిని ఒడగొట్టడానికి సీనియర్ లీడర్లను తీసుకుపోయి వాళ్ళకి ఎగనిస్ట్గా పెట్టి ఒడగొట్టండి. లేదు నెక్స్ట్ గెలిచిన వాళ్ళు కూడా అసలు పార్టీని మారాలంటే ఆలోచించాలి, వాళ్ళకి రాజకీయ సమాధి పెట్టాలి, అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది అనే కాన్సెప్ట్లోనే ఇక్కడికి నేను మహేశ్వరం రావడం జరిగింది. ఏదేమైనా బాధాకరమైన విషయం, రాజకీయ పరిస్థితులు చూస్తే మాత్రం చాలా దిగజారిపోయినాయి. ఒక లెక్చరర్గా కూడా మీరు వర్క్ చేశారు కాబట్టి విద్యా వ్యవస్థకి సంబంధించి మనం ఒక చిన్న జాబ్కి వెళ్తేనే మన క్వాలిఫికేషన్స్ అన్నీ చాలా థరోగా చెక్ చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో మీరు ఒక నియోజకవర్గాన్నే ఇన్నేళ్ళు పాలిస్తూ ఉంటారు. మీకు ఒకసారి పదవి ఇచ్చిన తర్వాత, అంటే ఇంతమంది జీవితాలు మీ చేతిలో పెడుతున్నప్పుడు మీరు వాళ్ళకి ఏదో న్యాయం చేస్తారని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఎందుకు ఇక్కడ క్వాలిఫికేషన్కి సంబంధించిన ఒక సర్టిఫికేట్ వీరి నుంచి తరోగా చెక్ చేయట్లేదు? ఎవరు పడితే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఎంత డబ్బు ఉంటే మీరు అందులో అంత పెద్ద పెద్ద మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను మరి ఒక బాధాకరమైన విషయం ఏమంటే, మేము కూడా కాలేజ్ యూనివర్సిటీలో ఎంఎస్సీ చదువుతున్నప్పుడు కూడా నేను కాలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నా కనుక నాయకత్వ లక్షణాలు పెంపొందించబడ్డాయి కనుక విలువలు ఇన్కార్పొరేట్ చేసుకున్నాం కనుక మేము డిగ్రీలు చదువుతున్నప్పటి నుంచే మనం ఈ స్టూడెంట్స్కు నాయకత్వం వహించాలి అనే కాన్సెప్ట్ బిల్డ్ అయింది. సో వివిధ పార్టీలు వచ్చిన తర్వాత ఈ ఎలక్షన్స్ అన్ని కాలేజీలలో ఎలక్షన్స్ బంద్ చేయటం జరిగింది, బ్యాన్ చేయటం జరిగింది. అది ఆ బ్రీడింగ్ సెంటర్స్ని కిల్ చేసేసారు. సో అది విలువలను ఇన్కార్పొరేట్ చేసుకొని నాయకత్వం వహిస్తారు స్టూడెంట్స్ యూనియన్లో ఉన్న వాళ్ళందరూ కూడా. అప్పుడు డబ్బులకు సంబంధం ఉండదు, అది విద్యార్థులకు నాయకత్వం వహిస్తున్నాడు కనుక వీడు ఖర్చు పెట్టేది లేదు, వాడు తీసుకునేది లేదు. సో అప్పుడు ఆ విలువలు ఇన్కల్కేట్ అయిన తర్వాత వాడి జీవితాంతం అదే విలువలతోటి బతకటానికి మొదలైంది. తర్వాత వాడిని లీడర్ చేసినోడు కూడా వాడు విలువలతో కూడినోనికే నేను ఓటేస్తా అని వాడు కూడా విలువలను ఇన్బిల్ట్ చేసుకొని వాడు ఒక యువకుడిగా మారి ఓటర్గా మారి లీడర్గా మారుతున్నాడు. ఆ బ్రీడింగ్ సెంటర్స్ కిల్ కావటం వల్ల కూడా ఒక కారణం ఈ రాజకీయ వ్యవస్థ ఇదంతా చెడిపోవటానికి. మా ప్రభుత్వం వస్తే మళ్ళీ స్కూళ్ళల్లో కూడా ప్రతి క్లాసు లీడర్ ఎట్లయితే ఉంటాడో, సో ఆ లీడర్ని కూడా రొటేషన్ పద్ధతిలో క్లాస్లో ఉన్నోడు ప్రతి ఓడు ఏదో ఒక రోజు ఆ క్లాస్ లీడర్గా మార్చాలని. సో అప్పుడు ఏమవుతుంది, ప్రతి ఓడు నేను లీడర్గా ఉండాలి, తర్వాత విలువలతో కూడిన ఉండాలి అనేది అప్పుడే ఇన్కార్పొరేట్ చేసి మనం అట్లీస్ట్ ఇది ఇప్పుడు చండాలం అయిపోయింది, ఇంకొక 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకైనా ఈ మంచి వ్యవస్థ వస్తుందని భావిస్తున్నాను నేను. తర్వాత అసలు పాతకాలం పోయింది. ఇప్పుడు అసలు పాండాబావాడు ఆన్లైన్లోనే పేమెంట్ తీసుకుంటుండు, కూరగాయల దుకాణపోడు కూడా ఆన్లైన్లోనే, రోడ్డు మీద కూర్చొని కూరగాయలు అమ్మేటోడు కూడా ఆన్లైన్లోనే పేమెంట్ తీసుకుంటున్నాడు. రేపు ఇంకా వ్యవస్థ ఎట్లా వస్తుందంటే, ఇట్లా ఫోను లక్ష్మారెడ్డి గారికి ఒక 1000 రూపాయలు పంపియండి అంటే అదే ఫోటో చూపిస్తుంది, ఈ లక్ష్మారెడ్డేనా అంటది. అవును ఈ లక్ష్మారెడ్డే, ఆయనకు ఒక 1000 రూపాయలు ఇవ్వండి అంటే ఈ అకౌంట్కి ఆ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయింది కూడా మనకు ఫోటోతో సహా కనబడుతుంది. సో చదువురానోళ్ళు చదువున్న వాళ్ళు అందరూ కూడా దాన్ని అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు కూడా ఎంత చీప్ అయిపోతాయి అంటే, ఇదివరకు మీరు ఎలక్ట్రానిక్ వాచ్లు చూసారు, 5 రూపాయలకు 10 రూపాయలకి ఎలక్ట్రానిక్ వాచ్లు దొరికేది, రోడ్ల మీద కుప్పలు పోసి అమ్మేది. అట్లా ఈ రేపు ఫోన్లు కూడా ఈ రోడ్ల మీద అమ్మే పరిస్థితి వస్తుంది. దీంట్లో ఏం లేదు, ఇనీషియల్గా కాస్ట్ తప్ప. అదర్వైజ్ ఒకసారి ఇది స్టాండర్డైజ్ అయిపోయిన తర్వాత అది 1000 రూపాయలకు కూడా స్మార్ట్ ఫోన్ దొరికి 500లకు కూడా స్మార్ట్ ఫోన్ దొరికి లెవెల్కి వచ్చేస్తుంది కనుక ప్రతి పిల్లోడికి చేతులు వచ్చిన తర్వాత ఈ అసలు క్యాష్ అనే దాన్ని ఎత్తేస్తే ఈ అవినీతి అంతం జరిగే ఛాన్స్ ఉంది. తర్వాత ఈ రాజకీయంగా కూడా ఈ డబ్బులు ఇంతగానం ఖర్చు పెట్టడం అంతా కూడా ఆగిపోయే ఛాన్స్ ఉంది. సో ఏదో ఒక వినూతనమైన పద్ధతిలో విప్లవాత్మకమైన మార్పు వస్తే తప్ప ఈ రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కాదు, ఈ ప్రజాస్వామ్యం బతకదని కూడా నా ఆలోచన. ప్రస్తుతం మీరున్న ఈ కాన్స్టిట్యున్సీకి వస్తే మహేశ్వరానికి అసలు మీరేం చేద్దామని ఈసారి ఇక్కడ పోటీలో దిగుతున్నారు? అదే చెప్తున్నాను, వినూతనంగా ఆలోచించాల్సిందే. నేను ఎక్కడ ఆలోచించినా వినూతనంగా ఆలోచించటం, విప్లవాత్మకమైన మార్పు తీసుకురావటం, అది కూడా పర్మనెంట్గా ఉండటం. ఎట్లయితే నేను విద్యా వ్యవస్థకి ఎట్లయితే ఒక సొల్యూషన్ ఇచ్చానో, రైతు బజార్ కూడా నేనే ఇచ్చాను ఈ రాష్ట్రానికి.
ఈమె అమ్మటానికి కొనటానికి బాధపడుతుంది, రేట్లు విపరీతంగా ఉండటం వలన ఈ అమ్మటానికి బాధపడుతున్నాడు, ఎందుకంటే ఖర్చు అయింది కూడా ఆయనకు డబ్బులు రావట్లేదు, వీళ్ళిద్దరిని ఒక దగ్గర కూర్చోబెడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఇట్లే ఒక దగ్గర స్పీచ్ మాట్లాడితే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు దానికి అట్రాక్ట్ అయ్యి నన్ను పిలిపించి దాన్ని రైతు బజార్ ఇంప్లిమెంట్ చేయించాడు. నా సొంత డబ్బులతోటి కాన్సెప్ట్ బిల్డ్ చేశా, తర్వాత అది ఎస్టాబ్లిష్ చేశా, తర్వాత దాన్ని ఆ రాష్ట్ర ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేయడానికి చేశా. సో అట్లా వినూతనంగా ఆలోచించటము. ఇక్కడున్న మేజర్ సమస్యలు కొన్ని ప్రాంతాలలో ఒక తీరు ఉంది, కొన్ని ప్రాంతాల్లో ఒక తీరు ఉంది. జల్పల్లి లాంటి ప్లేస్లో తాగడానికి నీళ్ళే లేవు, తర్వాత ఇల్లే లేదు. సో అట్లా నువ్వు మన ఆర్కేపురం పోతే వాడికి గ్యాస్ అవసరం లేదు, బస్ అవసరం లేదు. మేము చెప్తున్న పథకాలు ఆ ప్రాంతానికి అవసరమే లేదు. మేము చెప్తున్న ఏవైతే 5 గ్యారంటీలు 6 గ్యారంటీలు అంటున్నామో ఈ 6 గ్యారంటీలు ఆ ఊర్ల పనికి వస్తాయి అని ఆర్కేపురంలో పనిచేయవు. స్లమ్లోకి వచ్చే వరకల్లా అవి పనిచేస్తాయి. స్లమ్లో ఉన్న సమస్యలు వేరు, ఈ సమస్యలు వేరు, ఊర్ల సమస్యలు వేరు. నా కాన్స్టిట్యున్సీలో ఈ కాన్స్టిట్యున్సీ లాగా ఏ కాన్స్టిట్యున్సీ ఉండదు ఈ రాష్ట్రంలో. నా దగ్గర జిహెచ్ఎంసీ 2 వార్డులు ఉన్నాయి, తర్వాత 2 కార్పొరేషన్లు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, 2 మండలాలు ఉన్నాయి. అర్బన్, రూరల్, సెమీ అర్బన్ 3 రకాలుగా మిక్స్ అయ్యి ఉంది. కనుక ఎవరి సమస్యలు వాళ్ళకే. ప్రధానంగా ఓవరాల్గా ఉన్న సమస్య మాత్రం ఇల్లు, తర్వాత వృత్తి, ఉద్యోగం, ఈ 2 మీదనే ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు జల్పల్లి పోతే అక్కడ నేను 90 days లోపల మీ ఇంటింటికి మినరల్ వాటర్ తాగిపిస్తా. అది ప్రభుత్వం ద్వారా కాదు, మా ట్రస్ట్ల ద్వారా కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి ఇండస్ట్రియలిస్టు ఫండ్స్ ఉంటాయి కనుక ఏదో విధంగా మీరు మంచినీరు తాగేటట్టు చేస్తా అని ప్రామిస్ చేయడం జరిగింది. అక్కడ చెరువు ఉంది, చెరువులో నెలకొక బాబు పాపను వాళ్ళ పడి చనిపోతున్నారు. సో 90 days లోపల దీనికి ఫెన్సింగ్ చేసేసి అసలు ఎవరు పిల్లలు అందులోకి పోకుండా చేస్తా, ఎవరు చనిపోకుండా చేస్తా, అట్లా 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 అనలైజ్ చేసేసి ఎక్కడ ఏ సమస్య ఉందో దాన్ని అడ్రస్ చేయాలని. ప్రధానంగా మాత్రం ఈ స్కిల్, విల్లు 2 డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇంతకు మొదలు మేము గోడల మీద రాసాం, పని చెయ్యని వాడికి తినే హక్కు లేదు, పని చెయ్యని వాడికి తినే హక్కు లేదు, పని కల్పిస్తాం, శిక్షణకు రండి, తర్వాత పారితోషికం ఇస్తాం, అకామిడేషన్ ఇస్తాం, ఫుడ్ ఇస్తాం, రండి, ట్రైనింగ్ ఇస్తాం, విల్లు స్కిల్లు నేర్పిస్తాం. తర్వాత మీరు ఏదో ఒక సొంతంగా ఉద్యోగాలు వెతికేవాడుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవాడిగా మారు అని మేము ట్రైనింగ్లు ఇచ్చాం. అట్లాంటి ట్రైనింగ్లు ఇచ్చి వీళ్ళందరినీ ఆన్ దేర్ ఓన్ టు స్టార్ట్ సంథింగ్ ఆన్ దేర్ ఓన్, ఆర్ నీకు ఉద్యోగం కావాలంటే దానికి నీకు స్కిల్, విల్లు 2 ఉండాలి కనుక ట్రైనింగ్ ఇచ్చేసి ఎక్కడో దగ్గర వీళ్ళను అడ్రస్ చేస్తే. ఇప్పుడు అమ్మాయిని ఇవ్వాలంటే కూడా ఈ అబ్బాయిలకు ఎవరికి భూమి ఉన్నది 10 ఎకరాలు, అది 10 కోట్లకి ఎకరం ఉంది, 100 కోట్ల వాల్యూ ఉంది, అయినా సరే వాడికి పిల్లని ఈయనకి రెడీ లేరు. సో నువ్వేం చేస్తున్నావు చెప్పంటున్నారు. ఏం చేయకుండా ఒట్టిగా తిరిగేటోనికి నా బిడ్డని అని అంటారు. అలాంటి పరిస్థితి, ఘోరమైన పరిస్థితి రంగారెడ్డి సరౌండింగ్లో ఉంది. సో దీన్ని పర్టికులర్లీ ఈ కాన్స్టిట్యున్సీలో మైగ్రెంట్స్ 5 లక్షల మంది ఉంటే 4 లక్షల మంది ఓటర్లు, 5,56,000 ఓట్లు ఉంటే 5 లక్షలు 4 లక్షలు మైగ్రెంట్సే ఉన్నారు. ఇది ఇతర ప్రాంతాల నుంచి నల్గొండ, మహబూబ్ నగర్ ఈ వృత్తిపరంగా కానీ, ఎడ్యుకేషన్ కొరకు కానీ, పిల్లల ఎడ్యుకేషన్ కొరకు కానీ రకరకాల కారణాల వల్ల ఇక్కడ మైగ్రేట్ అయ్యి వచ్చిండ్రు. సో వాళ్ళ మైగ్రెంట్స్కు కూడా కావాల్సింది కూడా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అని వీళ్ళకు సూటబిలిటీ ఈచ్ ఏరియాకి బట్టి దాన్ని అడ్రస్ చేస్తాను. సో అంటే స్థానికత అనేది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అంటారు? ఇక్కడున్న పోటీ చేస్తున్న బీజేపీ నుంచి శ్రీరాములు గారు నేను స్థానికుని అనే మాట చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నారు. అది ఎంతవరకు ప్రజల్లో ప్రభావం చూపిస్తుంది, మీ వరకు విజయాన్ని తీసుకొస్తుంది? జనం కోరుకుంటుంది ఏంటంటే మంచి వ్యక్తి అయి ఉండాలి, విలువలతో కూడుకున్న వ్యక్తి అయి ఉండాలి, అవినీతి అంతం నా పంతం అనే లెవెల్ మనిషి ఉండాలి, తర్వాత ఈ గుండాయి రాజును బంద్ చేయాలి, ల్యాండ్ గ్రాబర్స్ని మనం జైల్లో పెట్టాలి తప్ప బయట తిరగటానికి లేదు. సో ఇలాంటి నీ ఒక సమస్య లేని వ్యక్తి, సమస్య లేని కుటుంబం, సమస్య లేని కాన్సెన్సీగా మార్చటం అనేది జనం కోరుకుంటున్నారు. నువ్వు ఎక్కడోడో కాదు, నువ్వు ఏం చేస్తావో చెప్పు, నువ్వు ఏ పార్టీడో కాదు, నీ పార్టీ ఏం చేస్తుందో చెప్పు అంటున్నారు. కానీ రెండోది, ఇక్కడ 5,56,000 ఓటర్లు ఉంటే నీకు లోకల్ ఓటర్లు 1,00,000 కూడా లేరు, 4,56,000 బయటలే ఉన్నారు. సో కనుక బయట లోపట అనేది ఈడ ఇష్యూ అసలు పనిచేయదు. మంచి వ్యక్తి కావాలి, మంచి జరిగితే చాలు అని ఆలోచిస్తున్నారు. కనుక అదేం ప్రభావం చూపేదని నేను భావిస్తున్నాను. లక్ష్మారెడ్డి గారు, అంటే పదవితో సంబంధం లేకుండా ఇన్ని సేవా కార్యక్రమాలు చేశారు. వన్స్ ఒకసారి పదవి వచ్చిన తర్వాత వాటికి ఇంకా లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగి ఇంకొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుంది మనకి వర్క్ చేయడానికి. అలాంటప్పుడు వ్యక్తిగతంగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారా?
ఏదైనా పదవి వచ్చినా లేదా పార్టీకి అనుగుణంగా పనిచేస్తూ ఉంటారా? రెండు ఇప్పుడు పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అంటారు. సో అట్లా మనము ప్రభుత్వం ద్వారా అన్ని చేయలేము, కొన్ని మాత్రమే చేయగలం. నేను రైతు బజార్ కాన్సెప్ట్ ఇచ్చా, లేదంటే ఈ కాన్సెప్ట్లు అది ప్రభుత్వం ద్వారా చేయటం వీలు పడదు. సో కొన్ని ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు అందరూ మేము అడాప్ట్ చేసుకుంటాం విలేజ్ను అంటారు. సో అట్లా ఇండస్ట్రియలిస్ట్ను వాడటము, మన సొంతంగా మన సంపాదనను కొంత వాడటము, తర్వాత ప్రభుత్వాన్ని వాడటం, ఇవన్నిటిని కలిపితేనే మనం సక్సెస్ఫుల్గా మనం ఫైనల్గా అనుకుంటుంది ఏంది, నీ బాధ ఏందో చెప్పు, దానికి సొల్యూషన్ ఏంది నేను ఇస్తా. అది ఆ కాన్సెప్ట్లో. సో వాళ్ళకి ఏం కావాలనేది ఎవరి వారి ద్వారా జరుగుతుంది అనేది, ప్రైవేటా ప్రభుత్వమా, అన్ని విధాలుగా వాళ్ళకు కావాల్సింది సమస్య లేని మనిషి కుటుంబం కాన్స్టిట్యున్సీ కన్వర్ట్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాను. మీరు అన్నట్టుగా ఇంతకుముందు అంటే పార్టీలో పదవులు వచ్చిన తర్వాత సంపాదించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, జెన్యున్గా వర్క్ చేసి తనకంటూ సంపాదన లేకపోయినా కూడా ఒక మంచి వ్యక్తిగా మిగిలిపోయారు కొంతమంది ఉంటారు, మీరు చెప్పినట్టుగా భాస్కర్ రెడ్డి గారు లాగా. సో ఇప్పుడు వస్తున్న ఒక చిన్న వాదన ఏంటంటే, మహేశ్వరంలో లక్ష్మారెడ్డి గారు తన రియల్ ఎస్టేట్ భూములు కాపాడుకోవడానికి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పదవిలోకి వస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా రాజకీయాల మీద మీకు విరక్తి వచ్చి కొంచెం దూరంగా ఉన్నట్టు కూడా మేము చూసాము. రాజకీయాల మీద విరక్తి కాదు, సో విలువలు ఇంపార్టెంట్ అనేది విన్నది. సో ఇప్పుడు ఈ చెడిపోతున్న వ్యవస్థని సరి చేయటం వీలు పడుతుందా అని ఒక పెద్ద మనిషి దగ్గరికి పోయి అడిగాను నేను. సార్, రాష్ట్రంలో ఒక 10-20 మందిని ఏంటి సార్, నేను ఆలోచన విధానాన్ని మార్చేస్తా, నీలాంటి వాడు ఎవరు ఎడిపోమన్నాడు ఈ రాష్ట్రం. సో అలా అంతకు దిగజారిపోయింది. మీకు అంటే పక్క పార్టీ నుంచి ఎప్పుడైనా ఆఫర్లు వచ్చాయా? ఆఫర్లే కాదు, బెదిరించారు, థ్రెటన్ చేశారు. నా ఫ్యాక్టరీ ల్యాండ్స్ అన్నిటి కూడా గవర్నమెంట్ అని రాపిచ్చారు. సో తర్వాత ఈ మధ్య కూడా మళ్ళీ థ్రెటన్ చేశారు, నీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అవుతుంది, నీ మీద ఏవి రేడ్లు చేస్తారు, మీ బిజినెస్లు బంద్ అయిపోతాయి, నువ్వు రాజీనామా కాంగ్రెస్కి చేయాల్సిందే, మా పార్టీలకు రావాల్సిందే, నీకేం కావాలంటే అది ఇస్తాము, ఏ పదవి కావాలంటే అది ఇస్తాము. ఇది ఈసారి ఏమో అంతకంటే మొదలేమో రిక్వెస్ట్ చేసి కాంగ్రెస్ నుంచి రమ్మని కంటెస్ట్ చేయమని వాళ్ళ పార్టీ నుంచి, ఈసారి ఏమో థ్రెటనింగ్ స్టార్ట్ చేశారు. వల్ల నేను భయపడలేదు, ఇంకా కౌంటర్గా థ్రెటన్ చేశాను. సో పోయినసారి రిక్వెస్ట్ చేసినప్పుడు నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదు, నేను రానన్నా. ఈసారి నీ అంత తేలుస్తామంటే తేల్చండి, నేను ఫేస్ చేస్తా. సో కంప్లీట్గా అన్నీ అయిపోయి సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించేశారు. నేను ఇవన్నీ చూసినాయి. నేను బెదిరిస్తే భయపడే ఆ రోజులు పోయినాయి. నేను ఎన్నడూ నా పుట్టినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు కూడా ఎవరికి భయపడలేదు, నేను భయపడకూడా. నేను దేన్ని ఆశించి వస్తలేను, నాకు పదవి మీద ఆశ లేదు, పేరు నాకు ప్రపంచమంతా ఉంది, డబ్బు నాకు సరిపడే ఉంది, నేను దాచుకోవాల్సిన అవసరం లేదు. నేను డే 1 నుంచి 87-88 నుంచే నేను నా డబ్బుల్ని సేవకు ఖర్చు పెడుతున్నాను. ఇక్కడ ఉన్న సబితమ్మ గారు నిన్న కామెంట్ చేసింది, ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు పేరు చెప్పకుండా రియల్ ఎస్టేటు సంపాదించుకోవటానికి వచ్చిన వాళ్ళు అని. నేను అదే అంటున్నాను, నేను సంపాదిస్తున్న న్యాయబద్ధంగా సంపాదిస్తున్నా. నేను 38 ఏళ్ల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. నా ఇన్కమ్ ట్యాక్స్ నేనేమో తప్పు చేసి ఉంటే ఇన్కమ్ ట్యాక్స్లో, సేల్స్ ట్యాక్స్లో, ఎక్సైజ్లో ఎవడో నన్ను పట్టుకునేది ఉండే. సో ఈరోజు నాకు టికెట్ డిక్లేర్ అయినాక ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేపించారు. కానీ నేను తప్పు చేసి ఉంటే అప్పుడే జరిగి ఉండాలి. 2, నేను రియల్ ఎస్టేట్ చేసి ఉంటా, ఇండస్ట్రియలిస్ట్ని. రియల్ ఎస్టేట్లో కూడా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ బిల్డ్ చేయాలని, ఇది మీరు చూశారు, ఇది ఎట్లుంది చూడండి, హైదరాబాద్లో ఇట్లాంటిది వీలు పడుతుందా? ఇది క్రియేట్ చేశా నేను. ఎకరంకి ఒక ఇల్లు కట్టుకోవాలి, సో గ్రీనరీలో ఉండండి, ఆరోగ్యంగా ఉంటారు అని కాన్సెప్ట్ తయారు చేశా దీన్ని. సో ఇక్కడ కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ఇది కూడా ఈ గేట్ ఏమో మన రాజేంద్రనగర్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది, ఈ గేట్ ఏమో తుక్కుగూడలో ఉంటుంది. 2 కాన్స్టిట్యున్సీల బార్డర్లో ఉంది ఇది. సో రెండో ఇల్లు నాది తుక్కుగూడలో కట్టా. తుక్కుగూడలో ఇంకా కంప్లీట్ కాలేదు, కానీ తుక్కుగూడకి ఎందుకు వచ్చానంటే నా గ్రాండ్ చిల్డ్రన్ని ఆగా ఖాన్ స్కూల్లో చదివించాలనే కోరికతోటి నేను ఇక్కడికి ఇల్లు కట్టుకొని మా పిల్లలకి గ్రాండ్ చిల్డ్రన్కు దగ్గర ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఇల్లు కట్టుకోవటం జరిగింది. సో నాకు ఇక్కడే ఇల్లు ఉంది, వేరే దగ్గర ఏం లేదు. సో ఎక్కడ కూడా కాన్సెప్ట్ బిల్డ్ చేస్తే ఎక్కడ కూడా నేను ఈ ప్రాజెక్టుల సెంటర్లో మొదలు ఇల్లు కడతా. నేను కట్టంది ఎవడు ఇల్లు కట్టడని కాన్సెప్ట్ నేను కడతా,
అందరూ వచ్చేటట్టుగా చూస్తా, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతా. ఇదంతా కాన్సెప్ట్ బిల్డింగే. ఈ కాన్సెప్ట్ తర్వాత ఇప్పుడు అంతా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు హైదరాబాద్ అంతా, ఈ హైదరాబాద్లో ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసిందే నేను. కర్ణాటక బిఫోర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ అన్నట్టుగా కాంగ్రెస్ పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు గెలుపు అవకాశాలు అంటే పర్టికులర్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అనేది టఫ్ ఫైట్ తెలిసిపోతోంది. సో ఇక్కడున్న ఈ నెగిటివ్ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు కంప్లీట్గా పాజిటివ్గా అవ్వటానికి కానీ మధ్యలో ఇంకేమి ఇది క్రియేట్ చేయకుండా మీరు ఎలా ముందుకెళ్తున్నారు ప్రచారంలో కానీ? ఇక్కడ ఉద్యమంలాగా ఉంది. తెలంగాణ ఉద్యమం ఎట్లుండేనో గంత ఉధృతమైన ఉద్యమ లాగా ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయి. ఎందుకంటే నువ్వు ఏం చేసినావు కాదు, ఎంత చేసినవు కాదు, ఎంత చెప్పినవు, ఎంత చేసినవు. నువ్వు ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తాను, ఎంతమందికి ఇచ్చావు? డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ఎంతవరకు ఇచ్చావు? దళిత బంధు ఇస్తాను, ఎంతమందికి ఇచ్చావు? నేను ఒక ఊర్లోకి వెళ్ళా, ఆ ఊర్లో ఊరందరూ వచ్చి నిలబడినారు నా మీటింగ్కి. ఏమ్మా దళిత బంధు వచ్చిందా? మా ఊర్లో ఒక్కరికే వచ్చింది సార్, ఒక కుటుంబానికే వచ్చింది సార్. ఎన్ని వచ్చినాయి అంటే 10 ఒకటే కుటుంబంకి ఇచ్చిండ్రు. అంటే ₹1,00,00,000 ఒక కుటుంబంకి ఇచ్చిండ్రు. అయితే ఆ 10 ఇచ్చిన ఇండ్లు మాత్రమే వాళ్ళ పార్టీకి వేస్తారు సార్, మిగతా ఎవరు వేయరు సార్. వాళ్ళ దగ్గరికి ఇవ్వమంటున్నాం సార్ మేము అంటున్నారు. అంటే సో నువ్వు దళిత బంధు ఇస్తా అన్నావు, ఎంతమందికి ఇచ్చావు? ఇయ్యని వాళ్ళందరూ నిన్ను తిడుతున్నారు. నువ్వు ఏది ఇచ్చినా, అందుకే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేసినా సచురేషన్ సిద్ధాంతం అన్నాం. అంటే ఇల్లు అంటే ఊరందరికీ ఇల్లు ఇవ్వండి, సో పెన్షన్ అందరికీ ఇవ్వండి, రేషన్ కార్డులు అందరికీ ఇవ్వండి, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికీ. సో అట్లా సాచురేషన్ సిద్ధాంతం ప్రకారం కాంగ్రెస్ హయాంలో చేశాం. ఇప్పుడు ఏమంటే 5 ఇవ్వటము ఊరందరికీ ఇస్తామని చెప్పటం. సో ఎప్పుడు ఇస్తావు, ఎంత బడ్జెట్, వాళ్ళు నమ్మే పరిస్థితిలో లేరు. నువ్వు ఏం చేసినావు కాదు, ఎన్ని చెప్పి అందులో ఎంత పర్సెంటేజ్ చేసినావు అనేది ఆలోచిస్తున్నారు. కనుక కాంగ్రెస్ ఇప్పుడు ఏ ఊర్లో పోయినా ఇందిరా ఇండ్లలోనే ఉంటున్నారు అందరూ. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బీదోళ్ళు ఇందిరా ఇండ్లు ఉన్నారు. నీవు 10 సంవత్సరాల్లో ఏ ఇంట్లో నువ్వు కట్టిన ఇంట్లో ఆ ఇంట్లో ఎవడున్నాడో నాకు ఒకసారి చూపించు. సో కనుక ఇప్పుడున్న దాంట్లో ఈమె వద్దు, ఆ పార్టీ అస్సలు వద్దు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఇక్కడ. ఈమె ఎందుకు వద్దు అంటే, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోయింది కనుక ఇది మోసకార్యమే, ఈ మోసకారి మాకొద్దు. మోసం మళ్ళీ కూడా చేయగలదు ఈమె. కనుక ఏ మోసం అన్నా చేయగలదు. ఒకసారి ఒకరు నువ్వు మోసం చేసినట్టు, ఒక మోసం నువ్వు చేస్తే నీ లక్షణము మోసాలు చేసే లక్షణము కనుక ఏ మోసమైనా నువ్వు చేయగలవు. కనుక మాకు మోసకారి వద్దు. తర్వాత అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రి వద్దు. ముఖ్యమంత్రి ఇస్తా అన్నాడు, తల నరుక్కుంటా అన్నాడు ఎస్సీలకు. ఎవరు కనబడితే వాళ్ళకు, ముస్లింలు కనబడితే మీకు 12% రిజర్వేషన్ ఇప్పిస్తా పో అన్నాడు. 4% కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిండ్రా, వైపో నీకు 12% ఇస్తాను. అరే వాడేంద్రా అల్లుడు వస్తే ఎడబడుకుంటాడు, కాంగ్రెస్ వాడు సింగిల్ బెడ్రూమ్ ఇస్తే నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా పో. నువ్వేం ఏడ చేసావు? నా పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో బాగా తేడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆమె వద్దనే ఉద్యమం ఒకటి, కేఎల్ఆర్ లాంటి వాడు కావాలనేది ఒకటి. ఈ రెండుటి మధ్యలో వైడ్గా చేంజ్ కనబడుతుంది. సో కాంగ్రెస్ కావాలి, టీఆర్ఎస్ వద్దు, కేఎల్ఆర్ కావాలి, సబిత వద్దు అనేది నడుస్తుంది. కనుక నేను పెద్ద మెజార్టీతో ఇక్కడ కాంగ్రెస్ని గెలిపిస్తాను, అందులో నేను గెలుస్తానని భావిస్తున్నాను. తప్పకుండా అండి. లక్ష్మారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి మాకు చాలా విషయాలు చెప్పారు. నిజంగా ఏదైతే మీ విజన్ పరంగా మీరు వెళ్ళి సక్సెస్ అవ్వాలి, సమానత్వం కానీ మీరు అనుకుంటున్న ఉద్యోగాలు కానీ సంబంధించి చేస్తే కనుక సక్సెస్ఫుల్ లీడర్గా ఎలాగైతే మేడ్చల్లో మీరు ఉన్నారో ఇప్పుడు కూడా అలాంటి సక్సెస్ఫుల్ లీడర్గా ఉండాలని మేము చూస్తున్నాం. రాజ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అమ్మా. మీ రాజ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ మరొకసారి నమస్కారం, మీకు సిబ్బందికి కూడా. రైట్, మరి చూశారు కదా లక్ష్మారెడ్డి గారి మనోగతం. మరి నేను వస్తే ఏం చేస్తాను అనేది చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. మరి అక్కడున్న ఫెయిల్యూర్స్ని పాజిటివ్గా చేసుకొని మనం ముందుకెళ్దాము అని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ముందుకు వస్తున్నారు. మరి ఎలా సపోర్ట్ చేస్తారు ప్రజలు అనేది ఒక 10 రోజుల్లో మనకి తేలిపోతుంది. రైట్, మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.